లైటింగ్ చూసేసరికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. జీడి మామిడికాయలండి. మా అక్క వాళ్ళకి జీడి మామిడి తోటలు ఉన్నాయి. ఆ తోటలో నుంచి తీసుకొచ్చిన జీడి మామిడి ఇక్కలండి ఇవి. వీటిని జీడి గింజలు అంటారు. యాక్చువల్లీ ఇది జీడి గింజ, అంటే మనకి జీడిపప్పు ఇందులో ఉంటుంది. ఇదేమో కాయ, తయారైపోయిన కాయ ఇంకా పెద్దగా ఉంటుందండి. ఎల్లోయిష్గాను రెడ్డిష్లోను ఉంటాయి. ఈ కాయలు తింటే మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. సీజనల్గా వచ్చే ఫ్రూట్ కాబట్టి సమ్మర్లో ఇవి ఎక్కువ దొరుకుతాయి, మనకి తింటాము. అయితే ఇప్పుడు వీటి నుండి మనం జీడిపప్పుని ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం కత్తిపీట తీసుకోవాలి. చాక్తో కట్ చేసేమంటే ఏమవుతుందంటే చాక్ కొంచెం అటు ఇటు స్లిప్ అయినప్పుడు మనకు చేయి తెగే అవకాశం ఉంటుందండి. అందుకని ముందుగా మనం ఆయిల్ తీసుకోవాలి. ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కుకింగ్ ఆయిల్ తీసుకుని ముందు మనం కత్తిపీటకి ఇట్లా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత మనం కూడా చేతికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ రకంగా. ఎందుకు అంటే ఈ జీడి గింజల నుంచి ఒక లిక్విడ్ అనేది వస్తుందండి. అది మన చేతికి తగలడం వల్ల చెయ్యి అంతా పొక్కుపోయి కొంచెం మంటలుగా ఉంటుందండి. అందుకని మనం కత్తిపీటకి ఆయిల్ బాగా అప్లై చేసి తర్వాత మన రెండు చేతులకి కూడా ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు ఈ జీడి గింజని మనం ఇలా కొయ్యాలి. అయితే ఆయిల్ రాసుకున్నాం కదా, దానివల్ల ఏమవుతుందంటే ఈ గింజ ఇలా స్లిప్ అయ్యి పడిపోతుంది. అందుకని మనం ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో నేను వీడియోలో చూపించిన విధంగా ఈ గింజని ఇట్లా పట్టుకుని మనం ఇలా కోసేమనుకో మనకి సపోర్ట్ ఉంటుంది గింజకి. అప్పుడు మనం ఇలా కట్ చేసినప్పుడు ఈ విధంగా మనకి జీడిపప్పు అయితే వస్తుందండి. ఇలాగ మనం గింజలన్నీ కట్ చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను మీకు. చాలా జాగ్రత్తగా పూసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ ఉండటం వల్ల చెయ్యి జారిపోతూ ఉంటుంది. ఆ జారిపోయినప్పుడు గమ్ముని చెయ్యి తెగే అవకాశం ఉంటుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి జీడిపప్పు ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఈ జీడిపప్పుని మనం ఫోర్క్ అయితే ఫోర్క్, లేదు అనుకుంటే చాకు, వీటితో జస్ట్ ఇట్లా అనుకుంటే అది వచ్చేస్తుందండి. ఈ విధంగా వచ్చిన జీడిపప్పుని మనం హాట్ వాటర్లో అంటే బాయిలింగ్ వాటర్లో వేసుకుంటే ఈ పైన తొక్కంతా వాటర్లో ఉండిపోయి ఓన్లీ పప్పు అనేది మనకు వస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసాం కదా, దీన్ని మనం బాయిలింగ్ వాటర్లో వేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి, ఈ కట్ చేసుకున్న జీడిపప్పుని ఫోర్క్తో కానీ చాకుతో కానీ మనం ఇట్లా తీసుకుని అట్లా బాయిలింగ్ వాటర్లో వేసుకోవాలి. మొత్తం పప్పు అంతటిని అలానే వేసుకోవాలండి. మనం ఇట్లా కట్ చేసేటప్పుడు మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కత్తిపీటకి చేతులకి మస్ట్ అండ్ షుడ్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇన్ కేస్ మనం ఆయిల్ అప్లై చేసుకోలేదు అంటే కనుక మన చేతులు పొక్కుపోతాయి. అంటే స్కిన్ అంతా పైకి ఊడొచ్చేసినట్టు అయిపోయి నెక్స్ట్ డేకి చెయ్యి అంతా మంటగా దురదగా అనిపిస్తుందండి. అందువల్ల కంపల్సరీ ఆయిల్ అనేది రాసుకోవాలి. అలాగే గింజ కోయడానికి మనం క్లాత్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. కొంతమంది ముగ్గు, బూడిద ఇవన్నీ పెట్టుకుని చేతికి ఏమీ అవ్వకుండా అన్నట్టు కట్ చేస్తారండి. వాటి వల్ల ఏమవుతుందంటే పప్పుకి ఆ బూడిద, ముగ్గు అవన్నీ పట్టేసి పాడైపోతుంది. అందుకని నేను ఎప్పుడు ఇలా క్లాత్ సపోర్ట్ తీసుకుని ఇలాగా కోస్తూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ మా అక్క వాళ్ళు పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి మామిడి తోటలు, జీడి మామిడి తోటలు ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు పంపించినప్పుడల్లా మేము ఇట్లా తీసుకుని పప్పునంతటిని డీపర్లో స్టోర్ చేసుకుంటాము. 1 మంత్ పాటు పాడవకుండా డీపర్లో మనకి స్టోరేజ్కి ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చిపప్పుతో మనం చికెన్ కానీ మటన్ కానీ ములక్కాడ టమాటా కాంబినేషన్స్తో కానీ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా బాయిలింగ్ వాటర్లో వేసాం కదా, చాలా హాట్గా ఉంది వాటరు. ఇలా కాసేపు వదిలేస్తే మనకి ఈ పప్పు పైన ఉన్న ఈ పొర అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అందుకోసం మనం బాయిలింగ్ వాటర్లో వేసుకుంటాము. ఇట్లా వచ్చిన పప్పుని మనం విడిగా ప్లేట్ తీసుకురాలేదు, తీసుకొస్తాను. చేతితో మనం ఆయిల్లో అప్లై చేసుకున్నాం కాబట్టి మనకి అంతేమీ ఎఫెక్ట్ అవ్వదు. ఇలా ఒలుచుకుని ఈ పప్పునంతటిని ఇలా పక్కన పెట్టుకోవాలండి. వేరే ప్లేట్లోకి తీసుకుందాము.
ఇలా వచ్చిన పప్పుతో మనం వెజ్ నాన్ వెజ్ ఏ వెరైటీ ఆఫ్ కర్రీస్ అయినా మనం చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం డైలీ యూజ్ చేసే డ్రై కాజుకి ఇట్లా ఈ కాజుకి టేస్ట్లో వేరియేషన్ చాలా తేడా ఉంటుందండి. అది ఎట్లా చేయాలో అప్కమింగ్ వీడియోస్లో మీకు తప్పకుండా చూపిస్తాను. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? జిడిగింజలో జిల్లాటలో ఏంటి ఈ ఇంత వేడిగా ఉంటే వాతావరణం ఇప్పుడు జీడిగింజలు అంటూ పాట పాడుతుంది అనుకుంటున్నారా? సమ్మర్ అంటేనే మనకి తాటి మంజులు, జీడి మామిడి తోటలు, మామిడి పళ్ళు, పనస పండ్లు ఇవే కదండి. ఇప్పుడు ఈ సమ్మర్ స్పెషల్ జీడి మామిడి గింజలు. ఈ గింజల నుంచి మనం జీడిపప్పు ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది ఎలానో చూడండి. ఫుల్ వీడియో కావాలంటే మినీ హనీ రుచుల్లో అప్లోడ్ చేశాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, అలాగే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు మీకు ఎప్పుడైనా అయ్యిందో లేదో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు వేసవకాలం సెలవులకి మా అమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు అండి ఈ జీడి గింజల్ని ప్రొద్దుట వాళ్ళకి వంట అయిపోయాక మట్టి పొయ్యిలు ఉండేవండి. అప్పుడు మట్టి పొయ్యిల మీద వంట చేసేవారు. వంట అయిపోయాక పొయ్యిలో నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల్ని బయటికి తీసి ఆ నిప్పులు ఈ గింజలు వేసి ఉంచి వెళ్ళిపోయేవారండి. మేము ఇంకా పొయ్యి దగ్గర కూర్చున్న నిప్పుల్ని ఎగదోస్తూ ఈ గింజల్ని అటు ఇటు కదుపుతూ ఎప్పుడు కాలుతాయి అని కూర్చునేవాళ్ళం అండి. అప్పుడు అలా కాల్చుకున్న గింజల్ని ఒక రాయితో కొట్టి దాంట్లో ఉన్న ఈ పప్పుని తీసుకుని ఉండుంటే చక్కగా అండి ఈ రకంగా మనం తీసుకుని అందులో వేసుకుంటున్నాం కదా, ఇందులోంచి తీసింది కొంచెం పప్పు ఒలిచాను, ఇలా వస్తుంది. సో ఇలాగ మొత్తం కాయలన్నీ మనం గింజలన్నీ ఒలుచుకుని రెడీ చేసుకోవాలి. అయితే ఇది చేయడం అనేది చాలా కష్టం అండి. చేయడానికి పేషెన్స్ ఉండాలి. అయితే ఇష్టంగా తినాలనుకుంటే మరి కష్టపడాలి కదండి. ఫైనల్లీ ఇదిగోనండి మన జీడిపప్పు రెడీ అయిపోయింది. ఈ జీడిపప్పుతో మనం చాలా వెరైటీస్ నాన్ వెజ్ వెజ్ కర్రీస్ చేసుకోవచ్చండి. తొందరలోనే నేను మంచి కర్రీ చేసి మీకు చూపిస్తాను. మరొకసారి చెప్తున్నానండి, ఇది ఇలా తయారు గింజల నుంచి తీయాలి అంటే మనకి చాలా పేషెన్స్ ఉండాలి. అలాగే మస్ట్ అండ్ షుడ్గా ఆయిల్ రాసుకోవాలి. బాయిలింగ్ వాటర్లో వేస్తేనే మనకి పప్పు వచ్చి పప్పు ఇలా నీట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా ఉండుంటే కనుక కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.